గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము ఎస్ఎస్సి సిపిఓకి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సంబంధించి కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాము. ఆల్రెడీ మనము ఎంటీఎస్కి సంబంధించిన క్వశ్చన్స్, అదేవిధంగా జీడీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేశాము. ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. సో అవి మీకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్లో ఏవైతే అడిగారో ఆ క్వశ్చన్స్ అనేది మీకు రిపీట్ కావడం జరుగుతుంది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం, గో టు ద ప్లేలిస్ట్, ఒకసారి వెళ్ళి మీరు చూడండి. ఈ క్వశ్చన్స్ అనేది అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ స్టాటిక్ జీకే అనమాట. సో ఈ క్వశ్చన్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో సర్వ్డ్ యాజ్ ద యూనియన్ లేబర్ మినిస్టర్. ఆప్షన్ ఇచ్చాడు, దాంట్లో ఎవరు ఈ విధంగా యూనియన్ లేబర్ మినిస్టర్గా చేశాడు అని అడిగాడు అనమాట. వివి గిరి. స్మృతి మందన ఎవరు అంటే లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్, రైట్ ఆర్మ్ బౌలర్ అనమాట. అంటే లెఫ్ట్ ఆడుతుంది బ్యాటింగ్, రైట్ బౌలింగ్ అనమాట. తన యొక్క స్పెషాలిటీ ఇది అడిగాడు. ద డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ బిట్వీన్ టూ బాడీస్ ఈజ్ 30 degrees సెంటిగ్రేడ్. సో ఫారిన్ హీట్లో ఎంత అంటే డిఫరెన్స్ అని అడిగాడు అనమాట. 54 degrees. ద ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఏదిరా అంటే చిల్డ్రన్ కోసం ఖచ్చితంగా ఉండాలా, 6 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలా అనే ఆర్టికల్ ఏ డీల్ చేస్తుందిరా అంటే 21A అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే మొట్టమొదటి ఇండియన్ ఎవరికి పులిట్జర్ ప్రైజ్ రావడం జరిగింది అంటే, ఈ పులిట్జర్ ప్రైజ్ అనేది ఒక జర్నలిస్ట్కి మాత్రమే ఈ పులిట్జర్ ప్రైజ్ రావడం జరుగుతుంది. అతను ఎవరు అంటే గోవింద్ బిహారీ లాల్ అనమాట. ఇతనికి ఈ పులిట్జర్ ప్రైజ్ అనేది రావడం జరుగుతుంది. సౌరా పెయింటింగ్స్ అనేది ఎక్కడ చూస్తామంటే ఒడిశాలో ఉంటుంది. ఈ భాగ్ పెయింటింగ్స్ అనేది మధ్యప్రదేశ్లో ఉంటాయి. ఫాట్ పెయింటింగ్స్ అనేది రాజస్థాన్లో. గులేర్ పెయింటింగ్స్ ఎక్కడ అనేది మీరు చెప్పండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద మంత్ ఆఫ్ జనవరి 1915 డిడ్ మహాత్మా గాంధీ ఫైనల్లీ రిటర్న్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఆఫ్టర్ హిస్ సక్సెస్ఫుల్ అగిటేషన్ అగైనెస్ట్ ద రేసిస్ట్ రెజిమీ. సో ఓవరాల్ ఏం లేదు, ఇతను ఎప్పుడు ఈ విధంగా రిటర్న్ వచ్చాడు సౌత్ ఆఫ్రికా నుంచి అంటే 1915లో రావడం జరిగింది. ఒక పుస్తకము ఏ బెటర్ ఇండియా ఏ బెటర్ వరల్డ్ అని చెప్పి ఎవరు రాశారా అంటే ఎన్ఆర్ నారాయణ మూర్తి ఈ పుస్తకాన్ని కంపోజ్ చేయడం జరిగింది. నమామి గంగే ప్రోగ్రామ్ అనేది చూసినట్లయితే ఇది ఇంటిగ్రేటెడ్ కన్జర్వేషన్ మిషన్. ఇది అప్రూవ్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్. ఎప్పుడు అప్రూవ్ చేశారంటే జూన్ 2014లో అప్రూవ్ చేయడం జరిగింది నమామి గంగే ప్రోగ్రామ్ అనేది. ద బర్డ్ ఇంపర్సనేట్స్ ద కాల్స్ ఆఫ్ ద అదర్ బర్డ్స్ టు స్టీల్ ఫుడ్ అనేది చూసినట్లయితే డ్రోంగో అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ ఏంటంటే ద బర్డ్ ఇంపర్సనేట్స్ ద కాల్స్ ఆఫ్ ద అదర్ బర్డ్స్ టు స్టీల్ ఫుడ్. ఇది ఏం చేస్తుందంటే ఒక బర్డ్ అనేది ఈ విధంగా పిలుస్తుంది అనమాట దొంగతనం చేయడానికి ఫుడ్ కోసం. అదేంట్రా అంటే డ్రోంగో అనమాట ఆ బర్డ్ పేరు. గాంధీయన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది చూసినట్లయితే ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఆర్ట్. ఏ ఆర్ట్ రా వాళ్ళు అప్పుడు ఈ గాంధీయన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయింది అంటే మనము ఇది గ్రీస్ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. సో ఓవరాల్ ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఆర్ట్ ఫ్రమ్ ద గ్రీస్. డ్యూరింగ్ ద 1967 to 1969 మొరార్జీ దేశాయి మనకి యాజ్ ఎ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నాడని మనం తెలుసుకోవచ్చు. కంజక్టివైటిస్ అనేది ఒక ఐ ఇన్ఫెక్షన్ సంబంధించి ప్రైమరీలీ దానికి కంజక్టివైటిస్. మరి జెంజివైటిస్ అంటే మాత్రము మనకి పళ్ళకు సంబంధించింది. మెచ్యూర్ ఫేజ్ హరప్పన్ సైట్ సిచ్యువేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్లో మనం చెప్పుకోవచ్చు. అది ఏంద్రా అంటే కాలిబంగన్ అనే సైటు మనము రాజస్థాన్లో చూడొచ్చు. ఇది ఒక ఫేజ్ మెచ్యూర్ ఫేజ్ హరప్పన్ సైట్ అనమాట. అంటే ఒక మంచి మెచ్యూరిటీ ఫేజ్లో ఉండింది ఆ టైంలో. పోలియో అనేది లిమ్స్ కాళ్ళు సన్నబడిపోతాయి. ఇది వైరస్ నుంచి రావడం జరుగుతుందన్నమాట. కదం రజూల్ మాస్క్ అనేది హూస్ కన్స్ట్రక్షన్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద యూజ్ ఆఫ్ బ్రిక్స్ అండ్ బ్లాక్ మార్బుల్ ఈ సిచ్యువేటెడ్ అంటే ఎక్కడ ఉందంటే గౌర్లో మనము ఈ కదం రజూల్ మాస్క్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇండియన్ స్టేట్ ఈజ్ బార్డర్డ్ బై ద బంగ్లాదేశ్ అండ్ ఇట్స్ నార్త్, సౌత్ అండ్ వెస్ట్. ఏదిరా ఈ విధంగా బంగ్లాదేశ్కి 3 పక్కల నార్త్, సౌత్, వెస్ట్ సైడ్ ఆక్యుపై చేసిందిరా అంటే త్రిపుర.
ద ఓన్లీ ఇండియన్ టు హ్యావ్ వన్ అండ్ ఇండివిజువల్ ఒలింపిక్ ఎవర్రా గెలిచింది అంటే అభినవ్ బింద్రా ఇండివిజువల్ మొట్టమొదటిగా ఇతనే ఒలింపిక్ గోల్డ్ అనేది షూటింగ్లో గెలవడం జరిగిందనమాట. ఎ ప్లాన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా విచ్ వాస్ ప్రిపేర్డ్ బై ఏ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఇండియాస్ లీడింగ్ క్యాపిటలిస్ట్ ఇన్ 1944. దాన్ని ఏమంటారంటే బాంబే ప్లాన్ అంటారనమాట. ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ కంపేర్డ్ విత్ ఎ క్రికెట్ బాల్. దెన్ ద రేడియస్ ఆఫ్ ద ఆటమ్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఎంత అంటే 5 కిలోమీటర్స్. ఓవరాల్ ఏంటంటే ఏం లేదు, ఏదైతే సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఉందో కంపేర్డ్ విత్ ద క్రికెట్ బాల్ చేస్తే దాని యొక్క రేడియస్ అనేది అప్రాక్సిమేట్లీ 5 కిలోమీటర్స్ అని మనం చూసుకున్నాం అనమాట. ఒకసారి ఇంటర్నెట్లో వెళ్ళి చూడండి, ఈ క్వశ్చన్ మీకు అర్థమవుతుంది. అటమిక్ నంబర్ ఆఫ్ ఎ ఎలిమెంట్ ఐన్స్టైనియం. ఈ ఐన్స్టైనియం యొక్క అటమిక్ నెంబర్ ఎంత అంటే 99 అనమాట. హైడ్రోజన్ 1, హీలియం 2 కదా, అదేవిధంగా ఐన్స్టైనియం ఎంత అంటే 99 అనమాట. బంద్ పాచర్ థియేటర్ అనేది ట్రెడిషనల్ ప్రైమరీ ఆఫ్ ఎక్కడరా అంటే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ బంద్ పాతర్ థియేటర్ అనేది మనము చూడొచ్చు. ఇది ఒక ట్రెడిషన్ ప్రైమరీలీ కన్సర్నింగ్ టు ద జమ్మూ అండ్ కాశ్మీర్. ఆచను భట్టాచార్య హ్యాస్ బీన్ ఏ గోల్ కీపర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ఫుట్బాల్ టీమ్. 1980స్లో ఈ ఆచను భట్టాచార్య అనే అతను గోల్ కీపర్గా ఉండేవాడు అనమాట ఫుట్బాల్ టీంకి. చూడండి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అంటే మీకు మార్క్స్ తీసేయాలంతే. ఆలూ పస్తా ఒక ట్రెడిషనల్ డెలికేసీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ సంబంధించిన ఈ ఆలూ పస్తా అనేది ఒక ట్రెడిషనల్ అనమాట ఫుడ్. నెక్స్ట్ మనం చూసినట్లయితే సీ పోర్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ అదేంద్రా అంటే చిత్తగాంగ్ అని మనం తెలుసుకోవచ్చు. ఇది సీ పోర్ట్ ఆఫ్ బంగ్లాదేశ్. దాని మనకి ఇండియన్లో కాండ్లా ఓడర్ ఎక్కడ ఉంది, గుజరాత్లో ఉంది. అక్కడ ఒక సీ పోర్ట్ కూడా ఉంది బంగ్లాదేశ్లో, చిత్తగాంగ్ అనమాట. షత్రంజ్ కి ఖిలాడి ఈజ్ బేస్డ్ ఆన్ ఏ షార్ట్ స్టోరీ బై ద మున్షీ ప్రేమ్చంద్. మున్షీ ఇది. సో మున్షీ ప్రేమ్చంద్ యొక్క షార్ట్ స్టోరీని తీసుకొని షత్రంజ్ కి ఖిలాడి అనే మూవీ తీయడం జరిగింది. చూడండి బాగుంటుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ వాజ్ వన్ ఆఫ్ ద స్పీకర్స్ ఆఫ్టర్ జవహర్లాల్ నెహ్రూ టు అడ్రస్ ద పార్లమెంట్ ఆన్ ద మిడ్ నైట్ ఆఫ్ 15th August 1947. చూడండి ఇతని యొక్క ఇంపార్టెన్స్. 1947 మిడ్ నైట్ జవహర్లాల్ నెహ్రూదే కాదు, అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మొట్టమొదట అతను కూడా అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఎఫ్పిఓ అనేది మనకు తెలుసు, ఇది ఒక స్టాండర్డ్, ఇట్స్ ఎ మ్యాండేటరీ మార్క్ ఫౌండ్ ఆన్ ఆల్ ప్రాసెస్డ్ ఫ్రూట్ ప్రొడక్ట్స్ సాలిడ్స్ ఇన్ సచ్ యాజ్ ప్యాక్డ్ ఫ్రూట్ బెవరేజెస్, ఫ్రూట్ జామ్స్, క్రషెస్ అండ్ స్క్వీషెస్, పికిల్స్ వీళ్ళన్నింటిలో మనం చూడొచ్చు అనమాట. యాజ్ పర్ ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారము ఈ ఎఫ్పిఓ అనేది కంపల్సరీ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే 55th జ్ఞాన్పీఠ్ అవార్డ్ వాజ్ గివెన్ టు ద అక్కితం అచ్యుతాన్ నంబూదరి. రీసెంట్గా కేరళ అతను అనమాట, అక్కితం అచ్యుతాన్ నంబూదరి అనే అతనికి 55వ జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. హైడ్రోథర్మల్ కార్బనైజేషన్ టెక్నాలజీ developed at IIT Kharagpur is a process of generation of energy from solid waste with high moisture content. సో ఇక్కడ ఏంటంటే ఈ హైడ్రోథర్మల్ కార్బనైజేషన్ టెక్నాలజీ అనేది ఐఐటి ఖరగ్పూర్లో ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. ఒక ప్రాసెస్, ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, జనరేషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ సాలిడ్ వేస్ట్ విత్ ద హై మాయిశ్చర్ కంటెంట్ అని మనం తెలుసుకోవచ్చు. భారతరత్న రెసిపియంట్స్ ఎవరెవరు అని అడిగాడు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్కి వచ్చింది, మదర్ తెరీసాకు వచ్చింది, నెల్సన్ మండేలాకు వచ్చింది, మరియు వీళ్ళందరికీ ముగ్గురికి వస్తే బల్దేవ్ సింగ్ మాత్రము ఈ ఖాన్ ఇది మన భారతరత్న అవార్డు అనేది రాలేదన్నమాట. ఫెమ్టో అంటే ఏంట్రా అంటే 10 raised to the power of 15ని ఫెమ్టో అని అంటారనమాట. మెగాస్టార్ అంటే ఇప్పుడు మాకు తెలుసు మెగా అంటే 10 to the power of 6 అనమాట. ఇక్కడ ఫెమ్టో అంటే 10 to the power of -15. నెక్స్ట్ మనం చూసినట్లయితే మిల్క్ మ్యాన్స్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ అనేది ద ఆయిల్ డ్రాప్ ఈజ్ సబ్జెక్టెడ్ టు సచ్ ఫోర్సెస్ హూజ్ నేచర్ డజంట్ ఫాల్ అండర్ ద కేటగిరీ ఆఫ్ మ్యాగ్నెటోస్టాటిక్. సో ఓవరాల్ ఏంటంటే ఈ మిల్క్ మ్యాన్స్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్లో మనకి ఇక్కడ ఏ కేటగిరీలో వస్తుందంటే మ్యాగ్నెటోస్టాటిక్ కేటగిరీ నుంచి వస్తుందన్నమాట. ద ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హ్యాస్ డెవలప్డ్ ఏ కాన్సెప్ట్ నేమ్డ్ ఆఫ్టర్ ఇండియన్ మ్యాథమెటిషియన్ రామానుజన్. మనకు తెలుసు ఈ రామానుజన్ చాలా ఫేమస్ మ్యాథమెటిషియను. ఈ ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఇతని యొక్క నేమ్డ్ ఆఫ్ ద
మ్యాథమెటిషియన్ అనమాట. ఇది మంచి ఒక ఫేమస్ పర్సనాలిటీ అతను అనమాట. లోట్సే, మౌంట్ ఎవరెస్ట్, అన్నపూర్ణ ఇవన్నీ మనం చూసినట్లయితే లోట్సే, మౌంట్ ఎవరెస్ట్, అన్నపూర్ణ ఆర్ లొకేటెడ్ ఇన్ నేపాల్ బట్ నాట్ కామెత్. సో నేపాల్లో ఉండే ఈ మౌంట్స్ గురించి చెప్పాడనమాట. ఇక్కడ ఈ నేపాల్లో మనం చూసినట్లయితే లోట్సే ఉంది, మౌంట్ ఎవరెస్ట్ ఉంది, అన్నపూర్ణ ఉంది, కామెత్ మాత్రం కాదు. ఎక్కడ ఉంది మీరు నా కామెంట్ సెక్షన్లో మౌంట్ కామెట్ అనేది పెట్టండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఓషన్ ఎనర్జీ కన్వర్జన్, టీ అంటే ఏంటి, ఓటీఈసి దాని యొక్క అబ్రివేషన్ ఏంటి, ఇది థర్మల్ సంబంధించి. ఓవరాల్ ఏం లేదు, మీరు అబ్రివేషన్ అనేది కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. ఓటీఈసి, అక్కడ టీ అంటే థర్మల్ అనమాట. ఇది ఓషన్ ఎనర్జీ కన్వర్షన్ సంబంధించి ఒక అబ్రివేషన్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద స్టేట్ ఈజ్ ఆబ్లైగ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ మాన్యుమెంట్, ప్లేస్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ న్యాచురల్ ఇంపార్టెన్స్ అండ్ హిస్టారిక్ ఇంట్రెస్ట్ అండ్ అది ఆర్టికల్ 49 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో 49 ఏం డీల్ చేస్తుంది, స్టేట్ ఈజ్ ఆబ్లిగేటెడ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ మాన్యుమెంట్ అంటే మనము ఏదైనా మాన్యుమెంట్స్ కానీ ప్లేసెస్ కానీ ఏవైతే న్యాచురల్ అండ్ హిస్టారికల్ ఇంట్రెస్ట్ సంబంధించిన బిల్డింగ్స్ ఉన్నాయో వాటిని ప్రిజర్వ్ చేయాలి. ఆర్టికల్ 49 ప్రకారము స్టేట్ రెస్పాన్సిబిలిటీ అని మనం చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే మైథాన్ డ్యామ్ అనేది ఎక్కడుందిరా అంటే జార్ఖండ్లో మనం చూడొచ్చు. కన్నడ వాజ్ అసోసియేటెడ్ విత్ వైజాగ్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ. ద్రవిడియన్ లాంగ్వేజెస్ తెలుసు కదా మనకి, తమిళ్, కన్నడ ఇవన్నీ వస్తాయన్నమాట. ఈ కన్నడ అనేది వైశేషిక స్కూల్ ఆఫ్ ఫిలాసఫీకి సంబంధించిందని మనం తెలుసుకోవచ్చు. ద సేమ్ క్వాంటిటీ యాజ్ దట్ ఈజ్ మెజర్డ్ బై SI యూనిట్ ఆఫ్ పాస్కల్. ఏందిరా అంటే టార్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ పాస్కల్కి టార్ అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మెడివల్ ట్రావెలర్ మార్కోపోలో వాస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి రా అంటే వినీజ్ నగరం నుంచి ఈ మార్కోపోలో అని మనం తెలుసుకోవచ్చు. ద టర్మ్ పెనాల్టీ కార్నర్ అనేది చూసినట్లయితే ఈస్ అసోసియేటెడ్ విత్ దేనికి సంబంధించింది అంటే హాకీకి సంబంధించింది అనమాట పెనాల్టీ కార్నర్ అనేది. ద రైటర్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ హిస్ న్యూ బుక్ లెజెండ్ ఆఫ్ సుహెల్దేవ్ అనే పుస్తకాన్ని ద కింగ్ హూ సేవ్డ్ ఇండియా ఇన్ జూన్ 2020లో ఇతను సేవ్ చేయడం జరిగింది. సో ఈ లెజెండ్ ఆఫ్ సుహెల్దేవ్ ఎవర్రా అంటే ద కింగ్ హూ సేవ్డ్ ఇన్ 2020 జూన్. ఆ పుస్తకాన్ని ఎవరు లాంచ్ చేశారు, ద రైటర్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ దిస్ బుక్, దట్ ఈస్ అమిష్ త్రిపాఠి అనమాట. చూడండి, ఇంటర్నెట్లో వెళ్ళి చూడండి అతని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీగా ఉంటుంది. అష్టమహాస్థాన రెఫర్స్ టు ద 8 సిగ్నిఫికెంట్ ప్లేసెస్. అష్ట అంటే 8, మహాస్థాన అంటే ప్లేసెస్ అనమాట. ఇది బుద్ధుడికి సంబంధించిన లైఫ్ సంబంధించింది. ఏంటిరా అంటే మనం చూసినట్లయితే బోధగయ, లుంబిని, సారనాథ్ అనేవన్నీ ఉన్నాయి కానీ రాయగఢ్ ఫోర్ట్ కాదు. రాయగఢ్ అనేది ఫోర్ట్ అక్కడ ఫేమస్, బుద్ధుడికి సంబంధించి కాదు. అష్టమహాస్థానాల్లో ఇవన్నీ కొన్ని బోధగయ, లుంబిని, సారనాథ్ ఉన్నాయి, మిగతా కూడా ఉన్నాయి. మీరు కామెంట్ సెక్షన్లో 5 మీరు పెట్టండి. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది చూసినట్లయితే ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది అంటే 1992. ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ గురించి మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏమి ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అంటే చాలా మంచి ప్రాజెక్ట్ ఇది, దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. ద ప్రెసిడెంట్ డ్యూరింగ్ ద ఓత్ సెరమనీ ఆఫ్ రాజీవ్ గాంధీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ జియానీ జైల్ సింగ్. ఓవరాల్ ఏమంటే అప్పుడు ఎవరు ప్రెసిడెంట్గా ఉండేవాడు రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఓత్ సెరమనీ తీసుకునేటప్పుడు అంటే గియానీ జైల్ సింగ్ ప్రెసిడెంట్ ఉండేవాడు అనమాట. గ్రావిటేషన్ ఈజ్ అన్ యాక్షన్ అట్ ఏ డిస్టెన్స్ ఫోర్స్, దట్ ఈస్ గ్రావిటేషన్. సో ఓవరాల్ ఏంటంటే ఇది ఒక యాక్షన్ అట్ ఏ డిస్టెన్స్ ఫోర్స్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనము సాల్ట్ పీటర్ అంటే ఇది దేని యొక్క అనదర్ నేమ్ అంటే పొటాషియం నైట్రేట్ యొక్క అనదర్ నేమ్గా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ కొలోనియల్ ఇండియా ద హార్టాగ్ కమిటీ రిపోర్ట్ అనేది దేనికి సంబంధించిందంటే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి కొలోనియల్ ఇండియాలో అప్పుడు ఈ హార్టాగ్ కమిటీ రిపోర్ట్ అనేది ఎడ్యుకేషన్ సంబంధించి ఫార్మేషన్ చేయడం జరిగింది. ద స్తూపా సైట్స్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఆ స్తూపా సైట్ ఏదిరా అంటే మిగతావి ధమీక్, చౌకండి, రాంబార్ ఇవన్నీ ఉండేటివి అనమాట. బట్ ఇవి భరూత్ అనేది మాత్రం కాదు, ఇది ఉత్తరప్రదేశ్లో లేదు. ఓవరాల్ ఈ మిగతా 3 అనేది సూపర్ సైట్లు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనము
ఇన్ ద ఇయర్ 1605 ప్రిన్స్ సలీం అసెండ్ ద ముఘల్ థ్రోన్. 1605లో ప్రిన్స్ సలీం అనేది ముఘల్ థ్రోన్ తీసుకున్నాడు అనమాట. అసెండ్ అంటే టేక్ ఓవర్ చేసుకోవడము. రివర్ గంగా డజంట్ పాస్ త్రూ లక్నో బట్ పాసెస్ త్రూ ప్రయాగ్రాజ్, పట్నా అండ్ కాన్పూర్. గంగా నది ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్, పట్నా మరియు కాన్పూర్ ఈ 3 సిటీస్ నుంచి వెళ్ళేదన్నమాట. బట్ నాట్ లక్నో, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో అయితే కాదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే 1946లో సచ్చిదానంద సిన్హా వాజ్ మేడ్ ద ఇంటరిమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క ఇంటరిమ్ ప్రెసిడెంట్గా ఎవరిని నియమించబడ్డారంటే సచ్చిదానంద సిన్హాని. యాజ్ ఆఫ్ 30th June 2020 ద ప్రియాంబుల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అమెండెడ్. ఎన్నిసార్లు చేయడం జరిగింది అమెండ్మెంట్ అంటే వన్స్ అనమాట. ద సపోర్టింగ్ రూట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ లోవర్ ఎండ్స్ ఆఫ్ ద స్టెమ్ ఆఫ్ మేజ్ అండ్ షుగర్ కేన్ అంటే స్టిల్ట్ రూట్గా మనం గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్ ఏంటంటే సపోర్టింగ్ రూట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ద లోవర్ ఎండ్స్ ఆఫ్ ద స్టెమ్ ఆఫ్ మేజ్ అండ్ షుగర్ కేన్ అదేంట్రా అంటే స్టిల్ట్ రూట్. ఎర్నస్ట్ మేయర్ ఈజ్ రెఫర్డ్ యాజ్ డార్విన్ ఆఫ్ ద 20th centuryగా మనం గుర్తుంచుకోవాలా ఇతన్ని, ఎర్నస్ట్ మేయర్ని. నెక్స్ట్ మనం గుర్తుంచుకునే విషయము మధిరన్ హిల్స్ అనేది ఎక్కడ ఉందిరా అంటే చాలా ఈజీ క్వశ్చన్. మహారాష్ట్రలో ఈ మధిరన్ కొండలు అనేది చూడొచ్చు అనమాట. మధిరన్ చాలా ఫేమస్ సైట్ సీయింగ్ ప్లేస్ అనమాట మహారాష్ట్రలో. నెక్స్ట్ మనము లైఫ్ డివైన్ అనే పుస్తకాన్ని రాసిండేది అరబిందో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. కెమికల్ సింబల్ ఆఫ్ ఆర్జెనిక్ అడిగాడు ఏఎస్. ద ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అబాలిషెస్ అన్టచబిలిటీకి సంబంధించి ఏదిరా అంటే ఈ అన్టచబిలిటీ అబాలిష్ చేయడానికి ఆర్టికల్ 17 అనమాట. జయప్రకాష్ నారాయణని ఏమని పిలిచేవాళ్ళంటే లోక్ నాయక్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఫస్ట్ పోర్చుగీస్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవర్రా అంటే ఫ్రాన్సిస్కో డి అల్మేడా అని మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటి పోర్చుగీస్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఇస్ కవర్డ్ ఇన్ ద 11th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఏదిరా ఆ 11th షెడ్యూల్లో డీల్ చేస్తారు అంటే హెల్త్ మరియు శానిటేషన్ సంబంధించి ఆ ఆర్టికల్ 11th షెడ్యూల్లో మెన్షన్ చేశారు. యుడెర్మా మ్యాక్యులాటమ్ ఇస్ ద నేమ్ గివెన్ టు స్పాటెడ్ బ్యాట్స్. ఏవైతే మచ్చలుండే గబ్బిలాలని ఎజెర్మా మ్యాక్యులాటమ్ అనే నేమ్ తోటి పిలువబడతారనమాట. ఇన్ విచ్ సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ పిటి ఉషా ఎవరైతే ఉందో బ్రాంజ్ మెడల్ మిస్ అయిపోయిందనమాట. అది ఎంత డిస్టెన్స్లో అంటే 0.01 సెకండ్ 400 meters హడల్ రేస్లో. సో ఓవరాల్ ఏంటంటే ఆ టైంలో 1984లో 0.01 అంటే చాలా తక్కువ. అట్లీస్ట్ తన నిప్పులు వచ్చినా కూడా ఆమె గెలిచేదని అంట. అంటే అంత తక్కువ మెజర్మెంట్ తోటి తనకి లాస్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఉద్యామ్ అభిలాష ఈజ్ ఎ నేషనల్ లెవెల్ ఎంటర్ప్రీనర్షిప్ అవేర్నెస్ క్యాంపెయిన్ లాంచ్డ్ బై సిడ్బీ. ఈ ఎంటర్ప్రీనర్షిప్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఉద్యాన్ అభిలాష అనేది ఎవరు లాంచ్ చేశారంటే సిడ్బీ. ఈ సిడ్బీ అబ్రివేషన్ మీరు నాకు కంప్లీట్గా మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఎప్పుడు మన ఇండియాలో ఎనాక్ట్ అయింది అంటే యాక్టివేట్ అయిపోయిందంటే 2013లో. గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అనేది ఈ ఫ్రేజ్ ఎవరు ఫస్ట్ కాయిన్ చేశారంటే ఎక్కడ అంటే భూటాన్లో ఈ విధంగా కాయిన్ చేయడం జరిగింది దీని గురించి. నెక్స్ట్ బయోమాస్ ఈజ్ నాట్ ఎ ఫాజిల్ ఫ్యూయల్ బట్ బిట్యుమెన్, ఆస్ఫాల్ట్ అండ్ పెట్రోలియం ఆర్. చాలా ఇంపార్టెంట్. ఈ బయోమాస్ అనేది ఫాజిల్ ఫ్యూయల్ కాదు, మిగతావన్నీ బిట్యుమెన్, ఆస్ఫాల్ట్ మరియు పెట్రోలియం ఇవన్నీ అని మనం తెలుసుకోవచ్చు. ఆధార్కి సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక స్టాట్యూటరీ అథారిటీ అనమాట. అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని మనం తెలుసుకోవచ్చు. రామోజీ ఫిల్మ్ సిటీ అనేది ఎక్కడ, దట్ ఈస్ క్లోజ్ టు హైదరాబాద్ మనం చెప్పుకోవచ్చు. అంబుబాచి మేళా హెల్డ్ ఎవ్రీ ఇయర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాంలో ఈ అంబుబాచి మేళా అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఓవరాల్ ఏంటంటే ఇగ్నైటెడ్ మైండ్స్ ఎవరు రాయడం జరిగింది. సో ఓవరాల్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా విన్స్ ఫ్రీడము, అదేవిధంగా నీకు విజన్ 2020, సో డిఫరెంట్ ఉన్నాయి. సో ఇగ్నైటెడ్ మైండ్స్, విజన్ 2020 ఏపీజే అబ్దుల్ కలాం రాయడం జరిగింది. ఇక్కడ ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేది మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని మనం చెప్పుకోవచ్చు.
ద టర్మ్ హర్మికా ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ బుద్ధిస్ట్ స్తూప. ఈ హర్మికా అనేది ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎ బుద్ధిస్ట్ స్తూప అని మనం తెలుసుకోవచ్చు. ఈ టర్మ్ అని అక్కడ తీసుకోవడం జరిగింది. ద కలెక్షన్ ఆఫ్ వేదిక్ హైన్స్ ఆర్ మంత్రాస్ ఆర్ నోన్ యాజ్ సంహిత అని మనం తెలుసుకోవచ్చు. ఐరన్ నెయిల్స్ బికమ్ బ్రౌనిష్ ఆఫ్టర్ బీయింగ్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఎప్పుడైతే ఈ ఐరన్ నెయిల్స్ని ముంచుతావో ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో అది ఎలా తయారవుతాయంటే బ్రౌన్గా తయారవుతాయి అన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద సిటీస్ ఈ సిచ్యువేటెడ్ అలాంగ్ ద కోరమాండల్ కోస్ట్. ఏదిరా అంటే ట్యూటికోరిన్ అని మనం తెలుసుకోవచ్చు. ద స్టీల్ ప్లాంట్ అట్ బొకారో వాజ్ సెటప్ ఇన్ కొలాబరేషన్ విత్ సోవియట్ యూనియన్. అంటే రష్యా తోటి టైఅప్ పెట్టుకొని ఈ స్టీల్ ప్లాంట్ అనేది బొకారోలో సెటప్ చేయడం జరిగింది. క్రొకడైల్స్ హ్యావ్ ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయంటే హార్ట్లో అంటే 4 ఛాంబర్స్ మనం చూడవచ్చు. నాందేడ్ ఈజ్ ఫార్దెస్ట్ ఫ్రమ్ ద సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ద మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని మనం తెలుసుకోవచ్చు. ఇది సదర్న్ మోస్ట్ టిప్ అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఎగ్జిక్యూట్స్ 10 ఆసిలేషన్స్ పర్ సెకండ్ దెన్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ ఇన్ కిలో హెర్ట్జ్ ఎంత అంటే 0.01 అనమాట. ఒక ఆబ్జెక్ట్ అనేది 10 ఆసిలేషన్స్ పర్ సెకండ్ ఎగ్జిక్యూట్ అయితే వాటి యొక్క ఫ్రీక్వెన్సీ ఈ విధంగా మనము కిలో హెర్ట్జెస్ ఈజ్ ఈక్వల్ టు 0.01 అనమాట. ఓట్స్ డజంట్ ఫాల్ అండర్ ఆయిల్ సీడ్స్. చూసినట్లయితే ఈ ఓట్స్ అనేది ఆయిల్ సీడ్లో పార్ట్ కాదు. ఏవేవి రావంటే గ్రౌండ్ నట్టు, సోయాబీను, సిజేము ఇవన్నీ ఆయిల్ సీడ్స్ అనమాట. ఆన్ ద నైట్ ఆఫ్ 25th June 1975 ఇందిరాగాంధీ రికమెండెడ్ ద ఇంపోజిషన్ ఆఫ్ ఎమర్జెన్సీ టు ప్రెసిడెంట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్గా గుర్తుంచుకోవాలి. సో 25th June 1975 ఇందిరాగాంధీ రికమెండెడ్ ద ఇంపోజిషన్ ఆఫ్ ఎమర్జెన్సీ టు ప్రెసిడెంట్. నెక్స్ట్ బరాబతి స్పోర్ట్స్ స్టేడియం అనేది ఎక్కడుందిరా అంటే ఒడిశాలో మనం చూడొచ్చు. ద బ్యారేజెస్ ఈస్ క్లోజెస్ట్ టు ద ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ అండ్ ఫరక్కా బార్డర్లో మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ ఏంటంటే ఏ బ్యారేజెస్ ఈ దగ్గరలో ఈ బంగ్లాదేశ్ బార్డర్లో ఉందిరా అంటే ఫరక్కా బ్యారేజ్ అనమాట. ద పోయట్స్ రోట్ అండర్ ద పెన్ నేమ్ నిరాలా అని మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఏ పోయెటు ఈ విధంగా అతని పెన్ నేమ్ అనేది నిరాలా అనేది ఉందంటే సూర్యకాంత్ త్రిపాఠి అని చెప్పుకోవచ్చు అనమాట. పవర్ ఎగ్జర్టెడ్ బై అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ మల్టిప్లైడ్ బై వెలాసిటీ. ఓవరాల్ ఏం లేదు, ఇక్కడ పవర్ అనేది W/T అని ఉంటుంది, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. సో దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. W అంటే F/S అని చెప్పుకోవచ్చు. అప్పుడు మనకి ఈ విధంగా మల్టిప్లైడ్ బై వెలాసిటీ అనేది రావడం జరుగుతుంది. సో ఓవరాల్ పవర్ యొక్క డెఫినేషన్ ఇచ్చాడనమాట. మెహర్గర్ ఏ నియోలిథిక్ సెటిల్మెంట్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ ద బలూచిస్తాన్ ప్రొవిన్స్ ఆఫ్ పాకిస్తాన్లో. ఈ మెహర్గర్ ఎక్కడుందంటే ఇది ఒక నియోలిథిక్ సెటిల్మెంట్ అనమాట. ఇది బలూచిస్తాన్లో ఉంది. ఇది బలూచిస్తాన్ ఎక్కడుంది? పాకిస్తాన్లో ఉంది. ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ సంబంధించి ఈజ్ అకార్డెడ్ బై ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. చాలా ఇంపార్టెంట్. ఈ ఇందిరాగాంధీ అవార్డ్ అనేది ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఈజ్ అకార్డెడ్ బై ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ నవధాన్య మూమెంట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1987 బై ద వందనా శివ. ఓవరాల్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ దానికి సంబంధించి నవధాన్య మూమెంట్ అనేది ఎవరు ఫౌండ్ చేయడం జరిగింది అంటే ఫౌండెడ్ ఇన్ 1987 బై వందనా శివ. సాగర్మాత అనేది ఈజ్ ద నేపాలీ నేమ్ ఫర్ ద మౌంట్ ఎవరెస్ట్ని ఈ విధంగా నేపాల్లో సాగర్మాత అని పిలిచేవాళ్ళు అనమాట. ద ఫేమస్ కేవ్స్ ఆఫ్ ఉదయగిరి అండ్ ఖండగిరి ఎక్కడున్నాయరా? ఈ గుహలు అంటే ఉదయగిరి, ఖండగిరి అనేది ఒడిశాలో మనం చెప్పుకోవచ్చు. ద స్టేట్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 2000 మనము ఉత్తరాఖండ్ ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు 2000 సంవత్సరంలో. రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డ్ అనేది ఈజ్ అకార్డెడ్ యాన్యువల్లీ బై ద మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు. వాళ్ళు ఈ రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మనకు తెలుసు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుగా మనం గుర్తుంచుకోవాలి. ద మీనింగ్ ఆఫ్ ద గ్రీక్ ఆరిజిన్ వర్డ్ ఎలక్ట్రాన్ అనే వర్డ్ మనం చూసినట్లయితే ఆంబర్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ గ్రీక్ వర్డ్ ఉంది ఎలక్ట్రాన్, దాని మీనింగ్ ఏంట్రా అంటే ఆంబర్. ద టాంబ్ ఆఫ్ ఇతిమద్ ఉద్ దౌలా ఇన్లైడ్ విత్ పీట్రా జురా డెకరేషన్ ఈజ్ లొకేటెడ్ అట్ ఆగ్రా. సో ఈ టాంబ్ అనేది ఎక్కడ ఉంది అంటే ఆగ్రాలో ఉంది. ఇతిమద్ ఉద్ దౌలా వాళ్ళ యొక్క సమాధి. ద ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొహిబిట్స్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్.
సో ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళని ఫ్యాక్టరీస్లో పని ఇవ్వకూడదని చెప్పి ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఆర్టికల్ 24. సో ఫ్యాక్టరీస్లో చిన్నపిల్లలకి ఇస్తే వాళ్ళు ఏదైనా ఇన్సిడెంట్ చేసుకొని చనిపోతారనమాట. సో అందుకని వాళ్ళని అబాలిష్ అంటే వీళ్ళని పని చేయకుండా ప్రొహిబిషన్ చేశారనమాట. పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ద ప్రొవిన్స్ ఆన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించి. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టండి. గోవర్ధన్ మఠ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఎక్కడ ఉందరా అంటే ఇది గోవర్ధన్ మఠ్ పూరిలో చూడొచ్చు మనము. The part of the brain is instrumental in making it possible for a person to perform activities such as picking up a pencil from the floor. కింద పడిపోయింది అనుకో పెన్సిల్, సేమ్ టైం మనం తీసుకుంటాం. దేనివల్ల, ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ వల్ల అంటే సెరిబెల్లం, దీనివల్లే మనం యాక్షన్స్ అనేది మనము సేమ్ టైం తీసుకుంటాం. ద ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ వాజ్ బ్రాట్ అండర్ ద ఇండియన్ యూనియన్ ఇన్ ద ఇయర్ 1948. సో ఈ హైదరాబాద్ అనేది అండర్ ద ఇండియన్ యూనియన్ తీసుకురావడం జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 1948లో. బతుకమ్మ మరియు బోనాలు ఇవన్నీ పండుగలు ఎక్కడ జరుపుకుంటారంటే తెలంగాణ స్టేట్లో. సెక్షన్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎంపవర్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు సూపర్సీడ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్ అండ్ ఇష్యూ డైరెక్షన్స్ టు బీ నెససరీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ టు ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ కన్సల్టింగ్ ద గవర్నర్ ఆఫ్ ద బ్యాంక్. ఇది ఏ సెక్షన్ ప్రకారం అంటే సెక్షన్ 7 ప్రకారము ఈ విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది ఎంపవర్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు సూపర్సీడ్ ద ఆర్బీఐ బోర్ అండ్ ఇష్యూ డైరెక్షన్స్ టు ద నెససరీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో వాళ్ళకి రైట్ ఆఫ్ ఎంపవరింగ్ రైట్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఉంది. ద వైబ్రేషన్ ఆఫ్ అన్ ఎయిర్ కాలమ్ ఇన్ ఏ క్లోజెస్ట్ ఆర్గాన్ పైప్ ప్రొడ్యూసెస్ ఓన్లీ ఆడ్ హార్మోనిక్స్. సో వైబ్రేషన్ ఎప్పుడైతే మనము చేస్తామో ఎయిర్ కాలమ్ ఇన్ ఏ క్లోజెస్ట్ ఆర్గాన్ పైప్ ప్రొడ్యూస్ ఓన్లీ ఆడ్ హార్మోనిక్స్. నెక్స్ట్ మనము వైలాంకన్ని, దాన్నే వెలంకన్ని, ఇది ఒక పిలిగ్రిమేజ్ సెంటర్ అనమాట. ఎక్కడుందిరా అంటే నాగపట్టినం డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు అని మనం తెలుసుకోవచ్చు. అక్కడ ఇది ఉంది. విటికల్చర్ అనేది కల్టివేషన్ ఆఫ్ గ్రేప్స్ సంబంధించి. ద కోచ్ ఆఫ్ ఇండియన్ మెన్స్ ఫుట్బాల్ టీమ్ చూసినట్లయితే అట్ ద ఇంటర్ కాంటినెంటల్ కప్ 2019 ప్రకారము ఇగోర్ స్టిమాక్ అని మనం తెలుసుకోవచ్చు కోచ్ ఇండియన్ మెన్స్కి. నెక్స్ట్ మనం చూసినట్లయితే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ టిస్కో అంటారు, ఈజ్ లొకేటెడ్ అట్ జంషెడ్పూర్లో మనము ఉందని చెప్పుకోవచ్చు. కలింజర్ ఫోర్ట్ అనేది విచ్ వాజ్ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ద మెడివల్ టైమ్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్లో ఉందని మనం తెలుసుకోవచ్చు కలింజర్ ఫోర్ట్ అనేది. కంబన్ రోడ్ రామాయణ్ ఇన్ తమిళ్లో రాయడం జరిగింది. ఈ కంబన్ అతను మొట్టమొదట ఈ విధంగా రామాయణ్ని తమిళ్లో కంపోజ్ చేశాడు. స్టాండింగ్ ఇన్ అన్ ఓపెన్ గ్రౌండ్ ఆన్ ఏ క్లౌడ్లెస్ డే అట్ వాట్ టైమ్ విల్ యువర్ షాడో బీ ద షార్టెస్ట్. ఓవరాల్ మీరు ఎండలో నిలబడుకుంటే ఎప్పుడు మీ నీడ్ అనేది తక్కువగా ఉంటుంది అంటే 12 గంటలకే కదా, ఎందుకంటే నెత్తిన పడతాడనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ 2000 వర్ హెల్డ్ ఇన్ సిడ్నీలో జరిగాయి అన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ కూడా, పాస్ట్ క్వశ్చన్స్ కూడా అడగడం ఛాన్సెస్ ఆర్ దేర్. ఆర్థ్రా ఈజ్ అసోసియేటెడ్ విత్ ద అనాటమీ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్. మనకు తెలుసు గుండెలో ఒక పార్ట్ ఆర్థ్రా అనేది. ద నంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ ఆఫ్ కాల్షియం బైకార్బోనేట్ ఎన్నిరా ఉండేది అంటే 2 హైడ్రోజన్ ఆటమ్. కాల్షియం బైకార్బోనేట్ అంటే CaHCO3. ద కంటెక్స్ట్ ఆఫ్ శ్రీలంకన్ సివిల్ వార్ LTTE లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అంటారు, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం, టైగర్స్ ఇచ్చినా తమిళ్ ఇచ్చినా కూడా 2 రాయాల. వాడు ఈ అంటే ఈలం అనేది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ద ఫౌండర్ ఆఫ్ ద సోషలిస్ట్ యాక్టివిస్ట్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఏదిరా అంటే గ్లోబల్ మార్చ్ అగైనెస్ట్ చైల్డ్ లేబర్. కైలాస్ సత్యార్థి అనే అతను నోబెల్ ప్రైజ్ కూడా పీస్లో రావడం జరిగింది బచ్పన్ బచావో ఆందోళనకి వల్ల. సో ఇతను ఫౌండర్ అనమాట. సోషలిస్ట్ యాక్టివిస్ట్ ఆర్గనైజేషన్ ఏదిరా అంటే గ్లోబల్ మార్చ్ అగైనెస్ట్ చైల్డ్ లేబర్. ద నేషనల్ అంథమ్ ఆఫ్ ఇండియా జనగణమన ఏదైతే ఉందో మొట్టమొదట ఎవర్రా పాడింది అంటే ఇక్కడ మనము చూసినట్లయితే కల్కట్టా సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో దీన్ని పాడారని చెప్పుకోవచ్చు అనమాట. ద రెఫరెన్స్ టు ద యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టు ద SDG 10 రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. సో ఓవరాల్ ఏంటంటే ఈ రెఫరెన్స్ ప్రకారము యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టు ద SDG 10
రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అని గుర్తుంచుకోండి. సార్క్ సమ్మిట్ అనేది టుక్ ప్లేస్ ఇన్ ద ఇయర్ 1985లో మొట్టమొదటిసారిగా సార్క్ సమ్మిట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓవరాల్ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది 1985లో మొట్టమొదటిసారిగా ఎస్టాబ్లిష్ చేశారనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది బ్రౌన్ ఆల్గే అనేది చూసినట్లయితే ఈ సార్క్ సమ్మిట్ అనేది మొట్టమొదటిసారిగా 1985లో ఇది హెల్డప్ చేయడం జరిగిందనమాట, అంటే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే బ్రౌన్ ఆల్గే ఈజ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్గే ద మెంబర్స్ ఆఫ్ 5K ఆర్ కామన్లీ కాల్డ్. సో బ్రౌన్ ఆల్గేని ద ఖాతా సరిత్సగారా ఈజ్ రిటర్న్ బై ద సోమదేవ. ఈ సోమదేవ అనే అతను కథా సరిత్సగారా అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ద వైస్రాయ్స్ అపాయింటెడ్ ద హంటర్ కమిషన్ ఇన్ 1982. ఈ హంటర్ కమిషన్ మనకి ఈ 1882లో ఈ హంటర్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పుడు ఈ వైస్రాయ్ ఎవర్రా అంటే లార్డ్ రిపెన్ ఉండేవాడు ఆ టైంలో. అదే కాకుండా ఈ హంటర్ కమిషన్ అనేది ఎప్పుడురా అంటే మళ్ళీ 1919లో కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది జలియన్వాలా బాగ్ తర్వాత. బ్రయోఫైట్స్ ఆర్ కాల్డ్ యాంఫీబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్ అని చెప్పుకోవచ్చు. వీటిని యాంఫీబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అని పిలుస్తారు. రాణా కుంభా డజంట్ బిలాంగ్ టు రాజ్పూత్ కింగ్డమ్ ఆఫ్ మార్వార్. కానీ మిగతా వాళ్ళు మాల్దేవా, రావ్ చందా అండ్ రావ్ జోదా వీళ్ళందరూ ఏంటంటే రాజ్పూత్కి సంబంధించిన వాళ్ళే. రాణా కుంభ మాత్రం కాదు. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందిరా అంటే జెనీవాలో చూడొచ్చు. 90 డిగ్రీ ఈస్ట్ మెరిడియన్ అనేది డజంట్ పాస్ త్రూ సిక్కిం నుంచి పాస్ కాదు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. మనం 82.5 degrees అనేది మన లాంగిట్యూడ్ ఇక్కడ ఇండియాలో అనేది పాస్ అవుతుంది. ద అప్రాక్సిమేట్ పీరియడ్ బిట్వీన్ ద 2 consecutive మూన్స్ ఎంత అంటే ఒక పౌర్ణమి మధ్యలోకి 29.5 days అనేది మనము డ్యూరేషన్ చూడొచ్చు అనమాట. ద పర్సన్ వన్ సుల్తాన్ పద్మశ్రీ ప్లే రైటింగ్ అవార్డ్ ఫర్ ద ఫస్ట్ ప్లే లారెన్స్ సాహెబ్ గురుచరణ్ దాస్. ఓవరాల్ ఏంటంటే ఈ పద్మశ్రీ ప్లే రైటింగ్ అవార్డ్ అనేది మొట్టమొదటిసారిగా ఈ ప్లేకి లారెన్స్ సాహెబ్కి అంటే గురుచరణ్ దాస్కి రావడం జరిగిందనమాట. లుకేమియా అనేది దీనికి సంబంధించిందంటే క్యాన్సర్ ఆఫ్ బ్లడ్ అని మనం తెలుసుకోవచ్చు. జిఎస్టీ విచ్ హ్యాస్ రీప్లేస్ ద సెంట్రల్ అండ్ స్టేట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సచ్ యాజ్ వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇన్ ఇండియా వాజ్ ఇంప్లిమెంటెడ్ ఆన్ 1st July 2017 అని మనం తెలుసుకోవచ్చు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. సో జిఎస్టీ అనేది రీప్లేస్ చేయడం జరిగింది 1 July 2017 నుంచి. మొత్తం ఏవైతే ఉన్నాయో స్టేట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కానీ, ఎక్సైజ్ డ్యూటీ కానీ, సర్వీస్ ట్యాక్సెస్ ఇవన్నిటి కలిపేసి వన్ నేషన్ వన్ ట్యాక్స్గా మనం గుర్తుంచుకోవచ్చు. ద న్యాచురల్ శాటిలైట్ డస్ ద ప్లానెట్ వీనస్ హ్యావ్ అంటే ఈ న్యాచురల్ శాటిలైట్ చూసినట్లయితే డస్ ద ప్లానెట్ వీనస్ హ్యావ్ ఎన్ని అంటే వీనస్కి శూన్యం అంటే ఉండవు అసలుకి. అదే మనము ఎక్కువగా ఉండేది జూపిటర్ ఫాలోడ్ బై శని గ్రహము. ఋగ్వేద డివైడెడ్ ఇంటూ 10 books ఆర్ మాండలాస్. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము 4 వేదాలు ఉన్నాయి. ఈ ఋగ్వేదం మాత్రము 10 బుక్కులు లేదా 10 మండలాస్ అని మనం చెప్పుకోవచ్చు. ఒక హార్స్ పవర్ ఎంతకు సమానం అంటే 746కి సమానం అని చెప్పుకోవచ్చు, 746 wattsకి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆథర్ ఆఫ్ ద బుక్ వీఆర్ డిస్ప్లేస్డ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే మలాలా యూసఫ్జాయి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. వీఆర్ డిస్ప్లేస్డ్ అనే పుస్తకాన్ని. ఈమెకి ఇక్కడ దీనిపైన తనకేమొచ్చిందంటే ఒక నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. ద స్పోర్ట్ వుడ్ యూ అసోసియేటెడ్ ద నేమ్ సతీష్ శివలింగం. సో ఓవరాల్ ఏంటంటే సతీష్ శివలింగం ఓవరాల్ ఏంటంటే కింద కొన్ని ఇచ్చాడనమాట. ఎవరు ఈ విధంగా ఆయన స్పోర్ట్స్ సంబంధించిన వ్యక్తి అంటే సతీష్ శివలింగము అని మనం చెప్పాల్సి ఉంటుంది. హెరిటేజ్ ఫౌండేషన్ రిలీజెస్ ఇండెక్స్ ఆఫ్ ఎకనామిక్ ఫ్రీడమ్ సంబంధించి ఒక ఇండెక్స్ అనేది రిలీజ్ చేసిందనమాట. సో హెరిటేజ్ ఫౌండేషన్ రిలీజ్ చేసిందని చెప్పుకోవచ్చు. సైలెంట్ వ్యాలీ మూమెంట్ అనేది ఇన్ ద ఇయర్ 1973 ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ మనము కేరళలో ఉంది, కేరళలో అని చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్ వాజ్ ఏ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ పాకిస్తాన్ యొక్క పార్ట్ ఫ్రమ్ 1947 నుంచి 1971 వరకు అని మనం చెప్పుకోవచ్చు. ద సబ్స్టెన్స్ అండ్ ద షాడో ఇస్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ దిలీప్ కుమార్ యొక్క ఆటోబయోగ్రఫీ. దిలీప్ కుమార్ ఒక యాక్టర్ ఈ బాలీవుడ్ ఇండస్ట్రీలో.
బుక్ ఏంట్రా అంటే ద సబ్స్టెన్స్ అండ్ ద షాడో అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద గ్రౌండ్ వాటర్ యూటిలైజేషన్ ఈజ్ వెరీ హై ఇన్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో మనము చూడొచ్చు. ఈ ప్లేసెస్లో ఎక్కువగా గ్రౌండ్ వాటర్ అనేది యూటిలైజేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. వరి కానీ ఏదన్నా పంటలు పెట్టడానికి చాలా హెల్ప్ అవుతుంది. మహమ్మద్ ఘోరీ వాజ్ డిఫీటెడ్ బై ఏ చహమనా రూలర్ ఇన్ 1191. ఓవరాల్ ఈ చహమనా రూలర్ చూసినట్లయితే 1191లో మహమ్మద్ ఘోరీని ఓడించాడనమాట. తీజాన్ బాయ్ వాజ్ అవార్డెడ్ ద పద్మ విభూషణ్ అవార్డు 2019లో ఫర్ హర్ కంట్రిబ్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్, వోకలిస్ట్, ఫోక్ సంబంధించి ఈ తీజాన్ బాయ్కి పద్మ విభూషణ్ అవార్డు అనేది రావడం జరిగింది 2019లో. ద లాంగెస్ట్ కంటిన్యూస్ వాల్ ఇన్ ఇండియా, ద సెకండ్ లాంగెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. అయ్యిందిరా అంటే కుంభల్ఘర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది లాంగెస్ట్ కంటిన్యూస్ వాల్ ఇన్ ఇండియా. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము, హర్యానా హరికేన్ ఎవరిని పిలుస్తారంటే కపిల్ దేవ్ని పిలుస్తారు. మేడ్ ఇస్ టెస్ట్ డెబ్యూట్ ఇన్ ద ఇయర్ 1978లో తను టెస్ట్ డెబ్యూట్ అనేది ఎంట్రీ కావడం జరిగింది. యాజ్ ఆన్ 30th June 2020 హర్సిమ్రత్ కౌర్ బాదల్ వాజ్ ద ఇండియన్ క్యాబినెట్ మినిస్టర్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. 30 June 2020 తను హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఈమె యాజ్ ఏ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి క్యాబినెట్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇన్ ఒడిషా ద సుందర్గర్ డిపాజిట్స్ ఆఫ్ మాంగనీస్ అనేది మనం చూడొచ్చు. ఒడిషాలో ఈ మాంగనీస్ సంబంధించిన సుందర్గర్ డిపాజిట్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద లెంగ్త్ ఆఫ్ ఇండియన్ బార్డర్ విత్ ఆఫ్ఘనిస్తాన్ ఎంతరా ఉండేది అంటే 106 కిలోమీటర్లు అనేది మనం చూడొచ్చు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా తోటి అక్కడ ఒక డ్యూరాండ్ లైన్ అనేది కూడా మనం చూడొచ్చు. బిరోర్ డ్యాన్స్ అనేది ఒక ట్రైబల్ ఫోక్ డ్యాన్స్ జార్ఖండ్లో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ద క్యాబినెట్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ యాజ్ ఆన్ 30th June 2020. ఇక్కడ నిర్మలా సీతారామన్ ప్రజెంట్ మనం చెప్పుకోవచ్చు, షీ ఈజ్ ద ఫినాన్స్ మినిస్టర్. సాలిడ్స్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ క్రిస్టలైన్ ఆర్ అమార్ఫస్ అని గుర్తుంచుకోండి. ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్ ఆఫ్ వాటర్ ప్రజెంట్ ఇన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ దేర్ కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్. నెక్స్ట్ సాగల్ కంగే అండ్ ఇండిజినియస్ గేమ్ ఆఫ్ మణిపూర్ ఈ సిమిలర్ టు ద మోడర్న్ డే స్పోర్ట్స్ ఆఫ్ పోలో అని గుర్తుంచుకోండి. సాగల్ కంగే. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము, జేపీ నారాయణ్ అతనికి లోక్ నాయక్ అనే టైటిల్ ఇవ్వడం జరిగింది. దీన్ బంధు సిఎఫ్ ఆండ్రూస్ని అంటారు. దేశ్ బంధు చిత్తరంజన్ దాస్. జననాయక్ ఎవరిని అంటారు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద ప్రాసెస్ ఎవల్యూషన్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ ఇన్ ఎ గివెన్ జియోగ్రాఫికల్ ఏరియా స్టార్టింగ్ ఫ్రమ్ ఎ పాయింట్ అండ్ లిటరలీ టు అదర్ ఏరియాస్ ఆఫ్ జియోగ్రఫీ అంటే హ్యాబిటేట్స్ అంటారు. వాటిని మనము అడాప్టివ్ రేడియేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్ ఈ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ ఇన్ ఎ గివెన్ జియోగ్రఫికల్ ఏరియా స్టార్టింగ్ ఫ్రమ్ ఎ పాయింట్ అండ్ లిటరలీ టు ద ఏరియాస్ ఆఫ్ జియోగ్రఫీ, దాన్ని అడాప్టివ్ రేడియేషన్ అంటారనమాట. హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ప్రొడ్యూస్డ్ ఇన్ న్యూక్లియర్ రియాక్షన్స్ and also emitted by radioactive nuclei that is used in medicine to destroy cancer cells. క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేయడానికి హెల్ప్ అయ్యేది గామా రేజ్ అనమాట. రాల్స్ లా చూసినట్లయితే ఏమి స్టేట్ చేస్తుందిరా అంటే ఫర్ ఎ సొల్యూషన్ ఆఫ్ వాలటైల్ లిక్విడ్స్ ద పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్స్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దిస్ మోర్ ఫ్రాక్షన్ ప్రజెంట్ ఇన్ సొల్యూషన్. దాన్ని రాల్స్ లా అంటారనమాట. ఓవరాల్ ఈ రాల్స్ లా యొక్క డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వెన్ ఏ హోస్ట్ ఈజ్ ఎక్స్పోజ్ టు యాంటీజెన్స్ విచ్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లివింగ్ ఆర్ డెడ్ మైక్రోబ్స్ ఆర్ అదర్ ప్రోటీన్స్, యాంటీబాడీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ హాస్ట్ బాడీ. ఈ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీని ఏమంటారంటే యాక్టివ్ ఇమ్యూనిటీ అంటారనమాట. ఎలక్ట్రికల్ కండక్టెన్స్ త్రూ మెటల్స్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రానిక్ కండక్టెన్స్ అని మనం గుర్తుంచుకోవాలి. ఇట్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎలక్ట్రికల్ కండక్టెన్స్లో detrivorous in the soil breakdown detritus into smaller particles. The process is called ఏమంటారంటే ఫ్రాగ్మెంటేషన్ అంటారనమాట. సో ఓవరాల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఈ detrivorous in the soil breakdown detritus into small particles. The maiden Indian to be awarded
ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఎవరికి వచ్చిందిరా అంటే చంద్రశేఖర్ వెంకటరామన్కి, మొట్టమొదటి ఇండియన్కి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది ఫిజిక్స్లో. ద చార్జ్ హ్యాస్ టు బీ పాస్డ్ రివర్సిబ్లీ టు ఆబ్టైన్ మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ ఏ గ్యాల్వానిక్ సెల్. ఇదేంటంటే రివర్సిబ్లీ టు ఆబ్టైన్ మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ ఏ గ్యాల్వానిక్ సెల్. న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ అబ్సెంట్ ఇన్ ఆర్గానిజం దట్ ఫాల్ అండర్ ద కింగ్డమ్ ఆఫ్ మొనిరా. ఈ మొనిరా కింగ్డమ్ అని చెప్పుకోవచ్చు అనమాట న్యూక్లియర్ మెంబ్రెయిన్. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ ఆఫ్ ఇండియా 30 జనవరి 2020 ఎవరు అంటే కరంబీర్ సింగ్, అడ్మిరల్ కరంబీర్ సింగ్ 24th అని చెప్పుకోవచ్చు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ 1915లో రావడం జరిగింది ఇండియాకి. 2 decades ఆఫ్ రెసిడెన్స్ అబ్రాడ్. ఆయన బయట ఉండి 2 ఏళ్ళు 20 ఏళ్ళు, 2 decades అంటే 20 ఏళ్ళు రావడం జరిగింది. లార్డ్ హేస్టింగ్ ఇనిషియేటెడ్ ద పాలసీ ఆఫ్ పారామౌంట్సీ where the East India Company claimed that its authority was supreme and hence its power was greater than that of Indian states. సో లార్డ్ హేస్టింగ్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది పాలసీ ఆఫ్ పారమౌంట్సీ, వేర్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ క్లెయిమ్డ్ దాట్ ఇట్స్ అథారిటీ వాజ్ సుప్రీం. ఏం చెప్తుంది దీనివల్ల పాలసీ ఆఫ్ పారమౌంట్సీ అంటే ఏంటి? ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది క్లెయిమ్ చేస్తుందన్నమాట, అది సుప్రీం అనమాట, హైయెస్ట్, అండ్ హెన్స్ ఇట్స్ పవర్ వాజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్. ఈ ఇండియన్ స్టేట్స్ కన్నా ఎక్కువగా పవర్ ఉంటుంది ఈస్ట్ ఇండియా కంపెనీకని ఈ పాలసీ ఆఫ్ పారమౌంటెన్సీ చెప్తుందన్నమాట. ఎవరు ఇనిషియేట్ చేశారు? లార్డ్ హేస్టింగ్. ఫౌరాద్ మిర్జా అనే అతను ఇండియన్ ఈక్వెస్ట్రియన్ రైడర్ అనమాట, గుర్రం తోలుతాడు, జాకీ అని చెప్పుకోవచ్చు ఈక్వెస్ట్రియన్ రైడ్. ఎవరికైతే అర్జున అవార్డు అనేది రావడం జరిగింది 2019లో. ఫార్మర్స్ ఫ్రెండ్ అంటే వ్యవసాయం చేసేవాళ్ళు, ఫార్మర్స్ యొక్క ఫ్రెండ్ ఎవరు అంటే వానపాము. ఇది బ్రేక్ డౌన్ ఇన్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ లూజనింగ్ ఆఫ్ ద సాయిల్ అని చెప్పుకోవచ్చు. సాకేవా అనేది రిలీజియస్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై ద కిరాత్ ఖంబూ రాయ్ కమ్యూనిటీ ఆఫ్ సిక్కిం. సో ఓవరాల్ ఏంటంటే సాకేవా అనేది ఒక రిలీజియస్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై ద కిరాత్ ఖంబూ రాయ్ కమ్యూనిటీ ఆఫ్ సిక్కిం. జవహర్లాల్ నెహ్రూ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ December 1929 and its annual session in the సిటీ ఆఫ్ లాహోర్. సో జవహర్లాల్ నెహ్రూకి ఈ విధంగా ఎలక్ట్ చేయడం జరిగిందనమాట యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ December 1929. నెక్స్ట్ మనం చూసినట్లయితే 552 మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ, 530 మెంబర్స్ రిప్రజెంట్ చేస్తారు ఫర్ ద స్టేట్స్. ఈ క్వశ్చను సిఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్లు అడగడం జరిగింది. సో 552 మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ మరియు 530 మెంబర్స్ అనేది రిప్రజెంట్ చేస్తారు స్టేట్స్కి. విశ్వనాథన్ ఆనంద్, పెంటల హరికృష్ణ అండ్ విదిత్ గుజరాతీ ఆర్ అసోసియేటెడ్ విత్ ద చెస్కు సంబంధించింది వీళ్ళంతా. లాంగ్వేజెస్ నియాషి, అప్తానీ అండ్ బోకార్. వైడ్లీ ఎక్కడ మాట్లాడతారంటే అరుణాచల్ ప్రదేశ్లో మాట్లాడతారు. డిస్కవరీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ లాంగ్ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ క్యారీడ్ అవుట్ బై ఫారడే అండ్ హెన్రీ లా ప్రకారము. ద టోటల్ ఏరియా ఆఫ్ ద స్టేట్ ఆఫ్ గోవా ఎంత అంటే 3702 స్క్వేర్ కిలోమీటర్స్. ద బ్రిటిష్ అనెక్స్డ్ పంజాబ్ ఆఫ్టర్ డిఫీటింగ్ ద సిక్స్ ఇన్ ఆంగ్లో సిక్ వార్ ఇన్ ద ఇయర్ 1849. ఏ లవ్ సాంగ్ ఫ్రమ్ ద నార్త్, మై డెడ్ డ్రీమ్ ఇన్ ద ఫారెస్ట్ ఆర్ రిటర్న్ బై సరోజినీ నాయుడు బట్ నాట్ ద బనియాన్ ట్రీ. ఇక్కడ ఏంటంటే ఓవరాల్ ఏంటంటే ఈ సరోజినీ నాయుడు కొన్ని పుస్తకాలను రాయడం జరిగింది. ఏ లవ్ సాంగ్ ఫ్రమ్ ద నార్త్ అనే పుస్తకము, మై డెడ్ డ్రీమ్ ఇన్ ద ఫారెస్ట్ అని చెప్పి ఈ పుస్తకాలను రాయడం జరిగింది. బనియాన్ ట్రీ రాయలేదన్నమాట. ఈ బనియాన్ ట్రీ రాసింది ఎవరు? కామెంట్ సెక్షన్లో పెట్టండి. రిత్విక్ భట్టాచార్య, జోష్నా చిన్నప్ప, సౌరభ్ ఘోషాల్ వీళ్ళందరూ స్క్వాష్ ప్లేయర్స్ అనమాట. ఇప్పుడు బ్యాడ్మింటన్ చూసింటారు, టెన్నిస్ చూసింటారు. స్క్వాష్ అంటే ఏంటి? ఒక చిన్న బాల్ ఉంటుంది బ్లాక్ కలర్లో, వాటిని ఇట్లా విధంగా గోడ కొడతాడనమాట. ఒక పిచ్ పట్టి మళ్ళీ కొట్టాల, కొట్టలేదనుకో అవుట్ అయిపోతారనమాట. ద పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఫాల్స్ అండర్ ద స్టేటస్ మహారత్న. ఇప్పుడు ఏంటంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ని ఈ మహారత్న స్టేటస్ ఇవ్వడం జరిగింది. మజిమా నికాయ ఒక పార్ట్ ఆఫ్ సుత్త పిత్తక అని మనం తెలుసుకోవచ్చు. ఇండియా అబ్జర్వ్స్ గుడ్ గవర్నెన్స్ డే ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి యొక్క బర్త్ యానివర్సరీ రోజున ఈ గుడ్ గవర్నెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ద మినిస్ట్రీ రిలీజెస్ ద ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఇన్ ఇండియా. ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అని చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము శిశు కిషోరే అండ్ తరుణ్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లోన్స్ అండర్ ద ప్రైమ్ మినిస్టర్ ముద్రా యోజన అని చెప్పుకోవచ్చు. ఏ హెల్దీ ఇండివిజువల్ హ్యాస్ 12 to 16 grams ఆఫ్ హిమోగ్లోబిన్ ఇన్ ఎవ్రీ 100 ml ఆఫ్ బ్లడ్. ఎవరైతే హెల్దీ ఇండివిజువల్ ఉన్నారో వాళ్ళకి ఈ విధంగా 12 నుంచి 16 grams ఆఫ్ హిమోగ్లోబిన్ మనం చూడొచ్చు పర్ ఎవ్రీ 100 ml ఆఫ్ బ్లడ్. సిరి అనేది ద సెకండ్ సిటీ ఆఫ్ ఢిల్లీ ఎవరు బిల్డ్ చేశారా అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ బిల్డ్ చేశారనమాట. 1 calorie ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది ఎంతకు సమానం అంటే 4.2 joules సమానం అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము బిఆర్ అంబేద్కర్ రాసిన పుస్తకం ఏదిరా అంటే అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అని గుర్తుంచుకోండి. మొట్టమొదటి ఇండియన్ శాటిలైట్ ఆర్యభట్ట వాజ్ లాంచ్డ్ ఆన్ 19th April 1975. ఇది లాంచ్ చేయడం జరిగింది. ద నేమ్ యూ కెన్ బ్యాంక్ అపాన్ అనే స్లోగాని ఎక్కడ చూడొచ్చు అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క లోగాన్ అనమాట. ఇది వాళ్ళ యొక్క స్లోగాన్. యాన్షియంట్ పోర్ట్ వాజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద మలబార్ కోస్ట్ అని చెప్పుకోవచ్చు. ఏదిరా అంటే ముజీరియస్. ఈ యాన్షియంట్ పోర్ట్ అనేది మనం చూడొచ్చు మలబార్ కోస్ట్లో. అదేదిరా అంటే ముజీరియస్. మలబార్ కోస్ట్ ఎక్కడ ఉంది? కేరళలో ఉంది. సతీ ప్రథ అనేది ఎవరు అబాలిష్ చేశారా అంటే లార్డ్ విలియం బెంటిక్ అండర్లో మనం చూడొచ్చు. అదే మనము రాజా రామ్మోహన్ రాయ్ కూడా మనం చెప్పుకోవచ్చు. ద స్టేట్ డజంట్ షేర్ బార్డర్ విత్ ద ఒడిషా ఏదిరా అంటే బీహార్ అని చెప్పుకోవచ్చు. మరియు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ మాత్రం షేర్ చేసుకుంటాయి. ఫెస్టివల్ ఆఫ్ సెక్రియాని ఈ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫరవరి బై ద అంగమి ట్రైబ్ ఆఫ్ నాగాల్యాండ్. ఈ ఫెస్టివల్ ఆఫ్ సెక్రియన్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. పొలిటీషియన్స్ యూజ్ ద టైటిల్ బాబు అనే టైటిల్ జగ్జీవన్ రామ్ యొక్క పేరు ముందు వాడడం జరుగుతుంది. ద బౌలర్ వాజ్ హిట్ ఫర్ 6 consecutive sixes ఇన్ అన్ ఓవర్ ఇన్ ఏ T20 ఇంటర్నేషనల్ మెన్స్ వరల్డ్ కప్. స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్లో 6 6లు కొట్టడం జరిగింది. ఎవరు? యువరాజ్ సింగ్. ఆ బౌలర్ పేరు అడిగాడు. ద స్పోర్ట్స్ దట్ మోహన్ ఉక్రపండ్యన్ ఈజ్ రిలేటెడ్ టు అంటే వాలీబాల్ ఆడతాడు. ఎవడైతే మోహన్ ఉక్రపండ్యన్ అనేవాడు ఉన్నాడో మంచి వాలీబాల్ ప్లేయర్ అనమాట. మో అనేది కండక్టెన్స్ యొక్క యూనిట్ అని చెప్పుకోవచ్చు. ద బుక్ స్కాలర్ ఎక్స్ట్రాడినరీ అనే పుస్తకము ద కాంటినెంట్ సర్కిల్ అండ్ ఎస్సే ఆన్ పీపుల్ ఆఫ్ ఇండియా ఆటోబయోగ్రఫీ ఆఫ్ అన్ అన్నోన్ ఇండియన్ వాజ్ కంపోజ్డ్ బై ఎవర్రా అంటే నీరజ్ సి చౌదరి కంపోజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఓవరాల్ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ పుస్తకాలన్నీ ద బుక్ స్కాలర్ ఎక్స్ట్రాడినరీ, ద కాంటినెంట్ సర్కిల్, ఆటోబయోగ్రఫీ ఇవన్నీ అనమాట. నీరజ్ సి చౌదరి తన ఆటోబయోగ్రఫీ అనమాట అది. ఈ ప్యాసేజ్ టు ఇండియా అనేది ఎవరు రాశారా అంటే ఈఎం ఫాస్టర్. సాహిత్య అకాడమీ అవార్డ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? 1954లో స్టార్ట్ చేయడం జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా 1964 నుంచి 66 మధ్యలో ఉండేవాడు. ద మౌత్ ఆఫ్ ఇండస్ రివర్ లైస్ టు ద నార్త్ ఆఫ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ ఇండస్ రివర్ నార్త్ ఆఫ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్లో మనం చూడొచ్చు అనమాట. ఇండియా జాయిన్డ్ ద యునైటెడ్ నేషన్స్ ఆఫ్టర్ రాటిఫైయింగ్ ద యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఇన్ October 1945. సో ఈ ఇండియా అనేది యుఎన్ ఆఫ్టర్ ద రాటిఫైయింగ్ ద యుఎన్ చార్టర్ ఇన్ October 1945. ద ప్లేస్ ఇస్ క్లోజెస్ట్ టు ద హెమిస్ మొనాస్టరీ. ఇక్కడ దానికి దగ్గరలో ఉండే ప్లేస్ ఏదంటే హెమిస్ మొనాస్టరీ. అక్కడ ఒక ఫెస్టివల్ కూడా జరుపుకోవడం జరుగుతుందన్నమాట లేలో. ద స్టేట్స్ కేమ్ ఇన్ టు బీయింగ్ 23, 24, 25 స్టేట్స్ ఆఫ్ ఇండియన్ యూనియన్ ఇన్ 1987. మిజోరాము, అరుణాచల్ అండ్ గోవా. ఫస్ట్ స్టార్ గిల్డ్ అవార్డ్స్ సెరమనీ వాజ్ హెల్డ్ ఇన్ ముంబై ఇన్ ద ఇయర్ 2004. అది గుర్తుంచుకోండి. 30 degrees Celsius అనేది చూసినట్లయితే 303 Kelvinకి ఈక్వలెంట్ అనమాట. నెక్స్ట్ మనము గుర్తుంచుకోవాల్సింది కుటుంబశ్రీ ఒక ప్రోగ్రామ్ అనమాట, ఇంప్లిమెంటెడ్ బై ద పావర్టీ ఇరాడికేషన్ మిషన్. కేరళలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏంటంటే పావర్టీ ఇరాడికేషన్ మిషన్ అనమాట కుటుంబశ్రీ అనేది. సింబల్ హ్యావింగ్ దేర్ యూజువల్ మీనింగ్స్ దట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ స్టాండర్డ్ ఫర్ డిఫైనింగ్ అటామిక్ మాస్ యూనిట్ C12 కార్బన్ 12. మంగళయాన్ అనేది లాంచ్డ్ బై ద PSLV C-25 ఈ ర్యాకెట్ త్రూ పంపించడం జరిగింది. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టార్ IFSC కోడ్ అంటే తెలుసు కదా, ఫినాన్షియల్ సిస్టమ్ కోడ్ అంటారనమాట.
వెట్లాండ్ ఆఫ్ అష్టముడి ఈజ్ లొకేటెడ్ ఇన్ ఎక్కడ అంటే కేరళలో ఉంది. వాటర్ బాడీస్ ఈజ్ క్లోజెస్ట్ టు పాక్ స్ట్రైట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని చెప్పుకోవచ్చు. ద టైటిల్ ఆఫ్ సుల్తాన్ బులంద్ ఇక్బాల్ అనేది షాజహాన్ ఇవ్వడం జరిగింది, అది దారా. ద ప్లేసెస్ ఈజ్ ద నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ ల్యాబొరేటరీ ఎక్కడుందిరా అంటే న్యూఢిల్లీలో మనం చెప్పుకోవచ్చు. క్యాథోడ్ రేస్ అనేది ఆర్ ఏ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని మనం గుర్తుంచుకోవాలి. ద ఆథర్ ఆఫ్ ద బుక్ క్రాస్డ్ స్వార్డ్స్ పాకిస్తాన్ ఇట్స్ ఆర్మీ అండ్ వార్ విత్ ఇన్ అనేది షుజా నవాజ్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ పుస్తకం యొక్క ఆథరు షుజా నవాజ్ క్రాస్డ్ స్వార్డ్స్ పాకిస్తాన్ ఇట్స్ ఆర్మీ అండ్ వార్ విత్ ఇన్. IST కరస్పాండ్స్ టు ద లాంగిట్యూడ్ 82.5 degrees ఈస్ట్ అని చెప్పుకోవచ్చు. దోస్ డేస్ ఈజ్ ద ట్రాన్స్లేటెడ్ వర్జన్ ఆఫ్ సాహిత్య అకాడమీ అవార్డ్ విన్నింగ్ హిస్టారికల్ నావెల్ ఒరిజినల్లీ రిటర్న్ బై ఎవర్రా అంటే సునీల్ గంగోపాధ్యాయ ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. సో సాహిత్య అకాడమీ అవార్డ్స్. నెక్స్ట్ మనము గుర్తుంచుకోవాల్సిన విషయము విత్ రెఫరెన్స్ టు టాక్సానమిక్ కేటగిరీస్ ద టర్మ్ మమాలియా అనేది ఒక క్లాస్ అనమాట, అంటే పాలిచ్చే జంతువులని మెమాలియా గ్రూప్ కిందే వస్తాయి. ద అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ గ్రోత్ ఆఫ్ షూట్స్ అండ్ రూట్స్ రెస్పెక్టివ్లీ ఇన్ రెస్పాన్స్ టు ద పుల్ ఆఫ్ గ్రావిటీ, దాన్ని ఏమంటారంటే జియోట్రోపిజం అంటారు. ఇండియాలో టెర్షియరీ కోల్స్ అక్కర్ ఇన్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాల్యాండ్. ఏందిరా అంటే అండ్ మేఘాలయ మధ్యలో మనం చూడొచ్చు టెర్షియరీ కోల్స్ అనేది. ద ఫినామినన్ ఆఫ్ డీవియేషన్ ఆఫ్ లైట్ రేస్ ఫ్రమ్ దేర్ ఒరిజినల్ పాత్ వెన్ దే పాస్ వన్ మీడియం టు అనదర్, దాన్ని ఏమంటారంటే రిఫ్రాక్షన్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ముజఫర్ హుస్సేన్ బయాగ్ వాజ్ అవార్డెడ్ ద పద్మభూషణ్ ఇన్ 2020. ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ. నెక్స్ట్ కాద్సా అనేది డ్యాన్స్ స్టైల్ పర్ఫార్మ్డ్ బై ఉమెన్ ఇన్ జార్ఖండ్ క్యారింగ్ ఏ కాళిదాస. సో ఇది ఒక డ్యాన్స్ స్టైల్ అనమాట, పర్ఫార్మ్డ్ బై ద ఉమెన్ ఇన్ జార్ఖండ్ క్యారింగ్ ఏ కాళిదాస. లిక్విడిటీ ట్రాప్ అనేది ఒక సిచ్యువేషన్ ఆఫ్ వెరీ low rate of interest in the economy where every economic agent expects the interest rate to rise in future and consequently bond prices to fall causing capital loss. దీన్ని లిక్విడిటీ ట్రాప్ అంటారనమాట, చాలా ఇంపార్టెంట్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుస్తకాన్ని రాయడం జరిగింది, ఇండియన్ స్ట్రగుల్ అని మనం తెలుసుకోవచ్చు. The policy which involves fixing the maximum size of the land which could be owned by an individual called ల్యాండ్ సీలింగ్ అంటారనమాట. అంటే ఏమంటే ఈ ల్యాండ్ సీలింగ్ ఏమవుతుందంటే ఇది ఒక పాలసీ అనమాట. దీంట్లో ఏముందంటే మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద ల్యాండ్ విచ్ కుడ్ బీ ఓన్డ్ బై అన్ ఇండివిజువల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద ఖోఖో ఈజ్ అ టీమ్ గేమ్ అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ట్రెడిషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. 3 defenders ఆఫ్ అపోజిట్ టీమ్ ట్రై టు అవాయిడ్ బీయింగ్ టచ్డ్ బై ద చేజర్స్ బట్ నాట్ ద 10 players టేక్ ద ఫీల్డ్ ఇన్ ద బిగినింగ్ టు స్టార్ట్ ద మ్యాచ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ హీట్ వేవ్స్ అని చెప్పుకోవచ్చు. సి రాజగోపాల్చారి ఏంట్రా అతను అంటే ఫౌండర్ ఆఫ్ స్వతంత్ర పార్టీ మరియు ఫస్ట్ ఇండియన్ టు బికమ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ద సీనియర్ లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ బట్ నాట్ ద ఫస్ట్ రెసిపియంట్ ఆఫ్ పద్మశ్రీ అవార్డ్. ఇది గుర్తుంచుకోండి. ఇది అడిగాడు, ఏది కాదు అని అడిగాడు, అది ఇప్పుడు రాయాల్సి ఉంటుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది న్యాచురలీ అక్కరింగ్ ఫినామినా దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హీటింగ్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ అండ్ అట్మాస్ఫియర్. అది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ యొక్క మెయిన్ ఫినామినా అనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది దాంట్లో మనం చూసినట్లయితే విజిబుల్ లైట్ ఇంక్లూడ్ విజిబుల్ లైట్ వేవ్స్, ఎక్స్రేస్, గామా రేస్, రేడియో వేవ్స్ అండ్ మైక్రోవేవ్స్, అల్ట్రావైలెట్ అండ్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అని మనం చెప్పుకోవచ్చు. అయానిక్ సాలిడ్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద 3-dimensional arrangements ఆఫ్ cations and anions bound by strong Coulombic electrostatic forces అని చెప్పుకోవచ్చు అనమాట. An inquiry into the nature and cause of the wealth of nations is an influential work by economist. ఎవర్రా అంటే ఆడమ్ స్మిత్ అనమాట. సో ఇదేంటంటే ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాజ్ ఆఫ్ ద వెల్త్ ఆఫ్ నేషన్స్, ఇది ఇన్ఫ్లుయెన్షియల్ వర్క్ బై ద ఎకనమిస్ట్ ఆడమ్ స్మిత్. అశోక చక్ర క్లాస్ 2 వాజ్ రీనేమ్డ్ యాజ్ ద శౌర్య చక్ర ఇన్ 1967. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము అశోక్ చక్ర క్లాస్ 2 వాజ్ రీనేమ్డ్ యాజ్ ద శౌర్య చక్ర ఇన్ 1967. నీరు మీరు అనేది వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాము, ఇది ఆంధ్రప్రదేశ్లో మనం చూడొచ్చు. భూతడ కౌల ఈజ్ అ స్పిరిచువల్ ఫోక్ డ్యాన్స్ ఇన్ విచ్ సమ్ రిచువల్ వాకింగ్ ఆన్ ఎ బెడ్ ఆఫ్ హాట్ కోల్ అండ్ ప్రాక్టీస్డ్ ఇన్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కర్ణాటక. కర్ణాటకలో ఇది ఒక పండగ అనమాట.
ఈ విధంగా కాలే కాలే బొగ్గుల మీద నడుస్తారనమాట. భూతాడ కోలా అనే ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ ఆర్డర్ టు ఓవర్టర్న్ ద బ్రిటిష్ రూల్ త్రూ ఆర్మ్స్, ద కకోరి కాన్స్పిరసీ వాజ్ ప్లాన్డ్ బై ద మెంబర్స్ ఆఫ్ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్. 1925లో ఈ కకోరి కాన్స్పిరసీ అనేది జరిగింది. ఇది ప్లాన్ చేసి కకోరి కాండ్ అనేది జరిగిందనమాట. ఎక్తారా ఈజ్ ఎ సింగిల్ స్ట్రింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మేడ్ యూజింగ్ ఎ బ్యాంబూ అండ్ ఎ గ్రౌండ్, మోస్ట్లీ యూజ్డ్ బై ట్రెడిషనల్ ఫోక్ సింగర్స్ ఇన్ మహారాష్ట్ర. సో ఎక్తారా అంటే ఈ విధంగా ఒక చిన్న గిటార్ అంటే ఒక వీణలాగా ఉంటుంది, సింగిల్ స్ట్రింగ్ యూజ్ చేసి వాళ్ళు చేస్తారనమాట. Kolar's law of independent migration of ions states that limiting molar conductivity of an electrolyte can be represented as the sum of the individual contributions of the anion and cation of the electrolyte అని చెప్పుకోవచ్చు. An unexpected rise in sales of product leads to unplanned accumulation of inventory అని చెప్పుకోవచ్చు అనమాట. ఇదేంటంటే అన్ఎక్స్పెక్టెడ్ రైజ్ ఇన్ సేల్స్. ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగి, ప్రోటోజోవన్స్, హెల్మింథస్, ఇవన్నీ ఏంటంటే దట్ కాజెస్ డిసీజెస్ ఇన్ హ్యూమన్స్, వాటిని ప్యాథోజన్స్ అని అంటారనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము, ఇన్ ప్రీ ఇండిపెండెంట్ ఇండియా దాదాబాయి నైరోజీ వాజ్ ద ఫస్ట్ టు డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పావర్టీ లైన్ అనమాట. సో అతను ఈ పావర్టీ లైన్ సంబంధించి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు, డిస్కస్ చేశాడు. ఇన్ ఎ గ్యాల్వనిక్ సెల్, ఈ హాఫ్ సెల్ ఇన్ విచ్ ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్ ఈజ్ కాల్డ్ యానోడ్ అంటారనమాట. అండ్ ఇట్ హ్యాస్ ఎ నెగటివ్ పొటెన్షియల్ విత్ రెస్పెక్ట్ టు ద సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. ద ఫినామినన్ వేర్ బై ద ఫీమేల్ గ్యామెట్ అండర్గోస్ డెవలప్మెంట్ టు ఫార్మ్ న్యూ ఆర్గానిజమ్స్ వితౌట్ ఫర్టిలైజేషన్ ఇన్ సమ్ ఆర్గానిజం లైక్ రాటిఫర్స్, హనీబీస్, సమ్ లిజార్డ్స్ అండ్ బర్డ్స్. వాటిని ఏమంటారంటే ఆ ఫినామినాన్ని పార్థినోజెనసిస్ అంటారనమాట. ఫీమేల్ గ్యామెట్ ఏమవుతుంది, డెవలప్మెంట్ టు ఫార్మ్ ఏ న్యూ ఆర్గానిజం అక్కడ వితౌట్ ఫర్టిలైజేషన్. ఎక్కడ ఇలాంటిది ఎక్కడ జరుగుతుందంటే హనీ బీస్లో జరుగుతుంది, బల్లిలో జరుగుతుంది, మరియు బర్డ్స్లో కూడా ఇదే జరుగుతుంది అనమాట. మ్యారియా ఇరుడియాయం, హూ ఈజ్ ఎ 2-time వరల్డ్ ఛాంపియన్ అండ్ 9-time నేషనల్ ఛాంపియన్, ఇస్ కన్సర్నింగ్ టు క్యారమ్ బోర్డ్ ఆడుతుంది. మ్యారియా ఇరుడియం, అకార్డింగ్ టు ద లా ఆఫ్ పాస్టులేటెడ్ బై ద మైకెల్ ఫారడే, ద అమౌంట్స్ ఆఫ్ డిఫరెంట్ substances liberated by the same quantity of electricity passing through the electrolytic solution are proportional to their chemical equivalent weights. మైకెల్ ఫారడే ఈ విధంగా పాస్టులేట్ చేయడం జరిగింది. ట్యూమర్స్ that normally remain confined to their original location and do not spread to other parts of the body and cause little damage, వాటిని ఏమంటారంటే బినైన్ ట్యూమర్స్ అంటారు. ఇవి ఒరిజినల్ లొకేషన్లో ఉంటాయి, డు నాట్ స్ప్రెడ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండ్ వాటి లిటిల్ డ్యామేజ్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము, ద క్లైమేట్ ఆఫ్ అస్సాం కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ట్రాపికల్ మాన్సూన్ రైన్ ఫారెస్ట్ క్లైమేట్. సో ఈ మన క్లైమేట్ ఆఫ్ అస్సాం ఎలా ఉంటుందంటే ఇట్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ట్రాపికల్ మాన్సూన్ రైన్ ఫారెస్ట్ క్లైమేట్. అనిల్ కుమార్ మణిభాయ్ నాయక్ వాజ్ అవార్డెడ్ ద పద్మ విభూషణ్ అవార్డ్ 2019లో ఫర్ హిస్ కంట్రిబ్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రేడ్ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అనిల్ కుమార్ మణిభాయ్ నాయక్. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ద డిఫీట్ ఆఫ్ నవాబ్ సిరాజుద్దౌలా ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ వాజ్ దట్ ద ఫోర్సెస్ లెడ్ బై మీర్ జాఫర్, వన్ ఆఫ్ హిజ్ కమాండర్స్ నెవర్ ఫాట్ ద బ్యాటిల్. సో ఇది మనం చూసినట్లయితే మెయిన్ రీజన్స్ ఫర్ ద డిఫీట్ ఆఫ్ నవాబ్ సిరాజుద్దౌలా. నెక్స్ట్ మనము సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ ఇన్ లిక్విడ్స్ ఇంక్రీజెస్. సో ఈ సాల్యుబిలిటీ అనేది గ్యాసెస్ ఇన్ లిక్విడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది విత్ డిక్రీజ్ ఇన్ టెంపరేచర్, ఎప్పుడైతే టెంపరేచర్ తగ్గుతుందో. జంషెడ్జీ నవరోజ్ ఇస్ ద ఫెస్టివల్ ఆఫ్ జొరాస్ట్రియం, అంటే పార్సీస్ యొక్క ఫెస్టివల్ నవరోజ్ అని జరుపుకుంటారు. విచ్ మార్క్స్ ద డే ఆఫ్ వర్నాల్ ఈక్వినెక్స్ ఇన్ మార్చ్ ఎవ్రీ ఇయర్ అండ్ ఈస్ సెలబ్రేటెడ్ బై పార్సీస్ ఇన్ ఇండియా. సో ఈ నవరోజ్ ఫెస్టివల్ పార్సీస్ జరుపుకుంటారు ఎవ్రీ వర్నాల్ ఈక్వినెక్స్ టైంలో, ఎవ్రీ మార్చ్లో. కమల్ హాసన్ అనేది ఒక పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ పేరు ఏంటంటే అంటే మక్కాల్ నీది మియాం అనే ఈ పార్టీ యొక్క ప్రెసిడెంట్ని మనం గుర్తుంచుకోవాలి, మక్కాల్ నీది మాయం. గాంధీజీస్ ఫస్ట్ మేజర్ పబ్లిక్ అపీరెన్స్ వాజ్ అట్ ద ఓపెనింగ్ ఆఫ్ ద బెనారస్ హిందూ యూనివర్సిటీ BHU. అక్కడ ఓపెనింగ్లో గాంధీజీ మొట్టమొదటిగా తన పబ్లిక్ అపీరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా కొన్ని చూసుకోండి. మ్యాన్ ఈటర్ ఆఫ్ మాల్గుడి ఈజ్ రిటర్న్ బై R.K. నారాయణ్. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ మీరు కొద్దిగా చూసుకోండి,
చాలా ఇంపార్టెంట్. గాంధీజీ హోప్డ్ దట్ బై కప్లింగ్ ద నాన్ కోఆపరేషన్ విత్ ఖిలాఫత్ మూమెంట్ చికెన్ కర్రీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రాఫ్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సో కాయినేజ్ యాక్ట్ అనేది 2011 ప్రకారము డినామినేషన్ ఆఫ్ 1000 ఇష్యూ చేయడం జరిగింది. ఓవరాల్ ఇంతే అండి.